నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీ డిజిటల్. ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. ఇలా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలామంది గుండె జబ్బులు, గుండెపోటు లేదా రక్తనాళాల లోపల ప్రాంతాల్లో కొలెస్ట్రాల్ పేరుకునే ప్రమాదం లాంటివి ఎక్కువ చోటు చేసుకుంటాయి. దీంతో శరీరంలో రక్త ప్రసరణ మందగిస్తుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల చర్మం, కళ్ళు, ఇతర అవయవాలు ఒక్కొక్కటిగా వరుసగా దెబ్బతింటాయి. చాలా వరకు శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంచుకోవడం మంచిది. అందుకే కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుకునేందుకు వ్యాయామంతో పాటు మంచి ఆహారం కూడా మనం తీసుకోవాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గుండె ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. అంతేకాకుండా 40 ఏళ్లలోపు వారిలో గుండెపోటు వంటి సమస్యలు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ముందుగా ఛాతీలో నొప్పి లాంటి లక్షణాలు కనబడతాయి. అంతేకాకుండా ఊబకాయం, గుండెపోటు బారిన పడేలా చేస్తుంది. ఇలా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను శుభ్రపరచడంలో టమాటోలు చాలా సహాయపడతాయి. టమాటో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడమే కాకుండా టమాటో రసం తీసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ను కూడా సులువుగా తగ్గించుకోవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రతిరోజు ఒక కప్పు సుమారు 240 మిల్లీలీటర్ల టమాటో రసం తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను 10% తగ్గించవచ్చట. అలాగే టమాటోలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ అయిన లైకోపిన్ కొలెస్ట్రాల్ను తగ్గించడంలో బాగా కీలక పాత్ర పోషిస్తాయి. ఇక మంచి కొలెస్ట్రాల్ పరిమాణాన్ని కూడా పెంచుతుందని పేర్కొంటున్నాయి. అయితే ఎక్కువగా ఈ టమాటో రసం మాత్రం తాగకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి తాజాగా టమాటోలను కొద్దిగా నీటితో కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. అనంతరం ఆ టమాటో రసం తాగేటప్పుడు ఉప్పు, పంచదార లాంటివి ఏమీ కలపకూడదు. దాన్ని డైరెక్ట్గానే తాగాలి. అంతేకాకుండా టమాటో సూప్ లాంటివి తాగడం మంచిదేనట.